గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద సేక్రెడ్ హీలింగ్ స్పేస్. అందరికీ నమస్కారం. ఈ హీలింగ్ స్పేస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వారం రోజుల పాటు మనం స్పెషల్ హీలింగ్ మెడిటేషన్స్ ని చేసుకోబోతున్నాము. ఒక అరగంట సేపు మీకున్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మీ ప్రాబ్లమ్స్ విత్ యువర్ రిలేషన్షిప్స్ అంటే మీ జీవితంలో ఉండే సంబంధ బాంధవ్యాల్లో మీరు ఏదన్నా సమస్యలు ఎదుర్కొంటున్నా, లేక మీ పని వల్ల ఒత్తిడి అధికంగా ఉంది, మాకు జాబ్లో చాలా ప్రెషర్ ఉంది అనుకునే వాళ్ళు కావచ్చు. అలాగే డబ్బుకు సంబంధించి మీకు సరికాని నమ్మకాలు, సరికాని ఆలోచనలు, అలాగే వాటికి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్, ఇవే కాకుండా లైఫ్ పట్ల మనకుండే సరికాని భయాలుంటాయి, ఎన్నో అపనమ్మకాలుంటాయి, బాధలు, సంవత్సరాల తరబడి మోస్తున్న బ్లాక్స్ అంటాం, ఎమోషనల్ బ్లాక్స్. ఈ ఎమోషనల్ బ్లాక్స్ని చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఈ వారం రోజుల్లో నేను మీతో చేయించబోయే సింపుల్ టెక్నిక్స్ ద్వారా మీకు ఉపశమనం కలగటం అయితే చూస్తారు. ఓకే, సో ప్రతిరోజు ఒక అరగంట పాటు ఈ హీలింగ్ సీక్రెట్ స్పేస్లో మనం కలుసుకుందాము. ప్రస్తుతం మీ అందరూ ప్రశాంతంగా కూర్చుని, ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకోండి. లాస్ట్ టైం మనము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు హోపోనోపోనో ప్రేయర్, దాని తాలూకా పవర్ఫుల్, ఆ ప్రేయర్ తాలూకా అవుట్కమ్స్, రిజల్ట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఆ హోపోనోపోనో ప్రేయర్ని మన హెల్త్ అయితే హెల్త్, మన సంబంధ బాంధవ్యాలు, మన పని, మనీ, ఓకే, డబ్బులు, వాటికి సంబంధించిన ఏ ఏరియాస్లో అయినా సరే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, నెగిటివ్ ఎమోషన్స్తో బాధపడుతూ ఉన్నా, ఆయా అంశాల్లో మీకు ఇబ్బంది ఉన్నా, దాని అంతటినీ ఒకసారి గుర్తించమని నేను చెప్తాను. నేను చెప్పినది మీరు వింటూ ఆ విధంగా మీరు కూడా పైకి చెప్పుకోండి. ఓకే, నౌ ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ కంఫర్టబుల్లీ విత్ యువర్ స్పైన్ స్ట్రైట్. మీ వెన్నుని టార్గా పెట్టండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కళ్ళు రెండు మూసుకొని చేతులు మీరు ఒక వేళ్లలో వేలు పెట్టుకోవచ్చు, లేకపోతే చేతిలో వేసుకుని మీ ఒళ్ళో పెట్టుకోండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. లోనికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. కేవలం మీ శ్వాసనే గమనించండి. లోనికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. ఇప్పుడు మీ ధ్యాసనంతటిని మీ శరీరం మీద నిలపండి. మీ ధ్యాసని మెల్లిగా మీ శరీరం మీద. ఐ వాంట్ యూ టు బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతి, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు. మీ శరీరంలో ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా, ఏదైనా సరే కేవలంగా చూడండి. మీరు ఎక్కడైనా బిగించి పట్టుకుంటూ ఉంటే కండరాల్ని, వాటినన్నిటినీ రిలాక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దవడ భాగము, మీ కనుబొమ్మల భాగము, అలాగే మెడ, భుజాలు. ఒకవేళ మీరు బిగించి పట్టుకుంటున్నట్టయితే దానిని సంపూర్ణంగా పూర్తిగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ ధ్యాసనంతటిని మీ మనస్సు మీద పెట్టండి. మనసు మీదకి తీసుకెళ్ళండి. కష్టపడేవి గుర్తు తెచ్చుకోనవసరం లేదు. గుర్తుకు వస్తున్న జ్ఞాపకాలు, వచ్చి వెళ్తున్న ఆలోచనలు, ఎప్పటివో బయటికి వస్తున్న నమ్మకాలు, వచ్చి వెళ్తున్న పిల్ల తెమ్మెరలాగా, గాలి అలల్లాగా ఉంటే వాటితో ఉండండి. జస్ట్ స్టే దేర్, బీ విత్ ఇట్, స్టే దేర్.
దట్స్ ఇట్. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉన్న ఏ అంశానికి సంబంధించిన ఇబ్బంది అయినా కూడా పర్వాలేదు. అది మీ హెల్త్, లేక మీ సంబంధ బాంధవ్యాలు, లేక మీరు చేస్తున్న పని, ఆర్ డబ్బుకు సంబంధించిన విషయం. ఇవేవి కాకపోతే మీ యాంగ్జైటీ అంటే ఏ విషయానికైనా ఆందోళన పడుతున్నా, నెగిటివ్ థింకింగ్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఒక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకొని మీరు జీవితంలో ప్రస్తుతం అనుభవిస్తున్న లేక కలిగి ఉన్న ఏదైనా ఒక సమస్యని ఎంచుకొని గుర్తు తెచ్చుకొని, అది గుర్తొచ్చినప్పుడు మీ శరీరంలో ఏ భాగంలో ఇబ్బంది తెలుస్తుందో ఒక్కసారి గుర్తించండి. శరీరంలో ఏ భాగంలో ఇబ్బంది తెలుస్తోందో గుర్తించండి. మెల్లగా మీ 2 చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకుని, మీ 2 చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకొని నిద్రలోకి జారుకోకండి. మీ 2 చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకొని, జస్ట్ హృదయం మీద పెట్టుకుని, ప్రస్తుతం నేను చెప్తున్న దాన్ని మీరు వెంటనే అలాగే పైకి చెప్పుకోండి. ప్రస్తుతం నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్న అన్ని పరిస్థితులకి, అందువల్ల నాలో కలుగుతున్న ఆలోచనలు, నమ్మకాలు, ఎమోషన్స్, ప్రవర్తనలు, వీటన్నింటి పట్ల నేను 100% బాధ్యతను తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఉన్న సంఘటనలు, పరిస్థితులు, దాని వలన నాలో వస్తున్న ఆలోచనలు, నమ్మకాలు, ఎమోషన్స్, ప్రవర్తనలు, వీటన్నింటి పట్ల నేను 100% బాధ్యతను తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్న సంఘటనల వలన నాలో వస్తున్న ఆలోచనలు, నమ్మకాలు, ఎమోషన్స్, ప్రవర్తనలు, వీటన్నింటి పట్ల నేను 100% బాధ్యతని తీసుకుంటున్నాను. డియర్ యూనివర్స్, విశ్వం, ఓ ప్రియమైన విశ్వమా, నా శరీరమా, ఓ జీవితమా. డియర్ యూనివర్స్, మై బాడీ అండ్ మై డియర్ లైఫ్, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ. ధన్యవాదములు. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పుకుంటాము ఇవన్నీ. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రియమైన నా శరీరమా, దయచేసి నన్ను క్షమించు. చాలాసార్లు నీతో చాలా ఎక్కువగా పని చేయించాను. నీ అవసరాలు చాలాసార్లు వెనక్కి నెట్టవలసి వచ్చింది. నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. సరి అయిన పోషకాహారాన్ని, నిద్రని కరెక్ట్ టైంలో నీకు ఇవ్వలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ మై డియర్ బాడీ. ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేదు, పొట్టి, పొడుగు, రంగు తక్కువ, రంగు ఎక్కువ అని నిన్ను చులకన చేస్తూ వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ మై డియర్ బాడీ. పని ఒత్తిడి కారణంగా నిన్ను సరిగ్గా నేను పట్టించుకోలేదు. నీలో ఎన్నో అనారోగ్య లక్షణాలు కనిపించిన సరైన సమయానికి నేను యాక్షన్ తీసుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ మై డియర్ బాడీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. ఎన్నో భయాలు, చాలా సందర్భాల్లో ఆందోళన, ఇవన్నీ కూడా నీ మీద ప్రభావం చూపించేలాగా ఎప్పటికీ మోస్తూనే ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ మై డియర్ బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించువా. నేను గుర్తించేసరికి చాలా సమయం గడిచిపోయింది. ఇట్ ఈస్ వెరీ లేట్. ఐఎమ్ వెరీ సారీ మై డియర్ బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. ఎన్నో రకరకాల మందులు, ఇంజెక్షన్స్ లేక ఇతరత్రా విషయాల్ని, సరికాని వాటిని నీ లోపలికి పంపిస్తూ అసలు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో ఆ మూల కారణం వైపు నేను చూడనందుకు ఐఎమ్ రియలీ సారీ మై డియర్ బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. సరికాని నమ్మకాల్ని ఎన్నో కలిగి ఉండి అందులో నుంచే ఇప్పటి వరకు నా జీవితాన్ని నేను జీవిస్తున్నందుకు మై డియర్ బాడీ, ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. నా ఈ అసంబద్ధమైన సరికాని అన్ని ప్రవర్తనలకి నన్ను దయచేసి క్షమించు మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ఎన్నో ఓర్చుకుని, చాలా విషయాలు తట్టుకుని, ప్రతిరోజు నూతన ఉత్సాహంతో నువ్వు నిద్ర లేవగలుగుతున్నందుకు, నీలో నన్ను ఇముడ్చుకుని పని చేసేలా చేయగలుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. సహనం, ఓర్పు వహించి ఆరోగ్యంగా ఉండటానికి నీ వంతు కృషిని నువ్వు ప్రతిరోజు చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిగూఢమైన రహస్యాల్ని నీ లోపల ఉండి నాకు నేర్పిస్తున్నందుకు, నన్ను మోస్తూ నాకు నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ప్రతిరోజు నూతన ఉత్సాహంతో పని చేయడానికి సమాయత్తం అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. నాకెన్నో అందమైన దృశ్యాలు చూడటానికి నువ్వు సహాయం చేసావు. ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చావు. అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చావు. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ సో మచ్. నేను చక్కగా అన్ని చూడగలుగుతున్నాను, మంచి మంచి మాటలు వినగలుగుతున్నాను, చక్కగా మాట్లాడగలుగుతున్నాను, తిన్నది అరుగుతోంది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను మై డియర్ బాడీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆరోగ్యంగా ఉంటూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఆ ప్రేమ శక్తిని మీ శరీరంలోని కణ కణంలోనూ ఫీల్ అవ్వండి. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ బాడీ. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే ఉండి ఆ క్షమాశక్తిని, మీరు సారీ అడిగారు, ఆ క్షమశక్తిని, అలాగే ధన్యవాదాలు చెప్పారు, ఆ కృతజ్ఞత శక్తిని మీ శరీరంకి మీకు ఎలా చక్కగా ప్రతి కణంలోనూ అది స్ప్రెడ్ అవుతుందో చూడండి. మీ చేతి నుంచి హృదయంలోకి, హృదయం నుంచి శరీరంలోని ప్రతి కణంలోకి ఆ కృతజ్ఞతా శక్తి, ప్రేమ శక్తి, క్షమాశక్తి ప్రతి కణంలోకి వెళ్తూ శరీరంలో తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు, ఈ మొత్తం అంతా కూడా ప్రతి కణంలోనూ ఈ ప్రేమ శక్తి, కృతజ్ఞతా శక్తి నిండిపోతున్నట్లుగా భావించండి. ఫీల్ ఇట్, ఫీల్ ఇట్. ఇన్నాళ్ళు ఏమి మనం ఇచ్చాం శరీరానికి, సరికాని నమ్మకాలు ఎన్ని పెట్టుకున్నా ఈ శరీరం చూడండి ఎంత అద్భుతంగా మన కోసం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండటానికే ప్రయత్నించింది. మనం నడుస్తున్నాము, చేతులతో పనులు చేస్తున్నాము కదా, ఎంత అద్భుతం కదా ఈ శరీరం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ఇవాళ ఏదో నీకు చిన్న డిస్కంఫర్టో అనారోగ్యమో వచ్చిందని ఎన్ని తిట్టుకున్నానో కదా నిన్ను. ఐమ్ రియలీ సారీ. ఆ క్షమ, మీరు ఆ సారీ చెప్పడాన్ని డీప్గా ఫీల్ అయితే మీ శరీరం కూడా స్పందిస్తుంది. ఫీల్ దట్ ఎనర్జీ, ఫీల్ దట్ సారీ, ఫీల్ ద థ్యాంక్ యూ. ఆ కృతజ్ఞతను చెప్పండి, చూపించండి. ఇలా మీరు చేస్తున్న క్రమంలో ఎస్, ప్రతి కణము శరీరంలో ప్రతి కణము ఈ కృతజ్ఞతా శక్తి, ప్రేమ శక్తితో హీలింగ్ కాబడుతున్నాయి. నూతన ఉత్సాహం, ఆరోగ్యం, శక్తి, ఉత్తేజం ఇవన్నీ కూడా ప్రతి కణంలో మళ్ళీ తిరిగి నింపబడుతున్నట్లుగా భావించండి. అద్భుతమైన గ్రూప్ ఎనర్జీస్, మన గురువుల యొక్క శక్తి, ఆశీర్వాదము మనకి ఈ అద్భుతమైన ధ్యానం చేసుకునేందుకు వీలు కల్పించాయి. ఇది సమయం మనకి దివ్యానుభూతిని అందచేసే ఈ శరీరానికి మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని, దివ్యమైన ఆరోగ్యాన్ని మనం గిఫ్ట్గా ఇద్దాము. ఫీల్ ఇట్. ఇంకా ఎక్కడైనా మీకు డిస్కంఫర్ట్ ఒకవేళ శరీరంలో ఉన్నా, లేదా మీరు ఇతరత్రా ఏదన్నా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆ భాగం మీదకి మీ దృష్టిని మరల్చి ఈ కృతజ్ఞతా శక్తి అంతా ఆ భాగం దగ్గరికి వెళ్తున్నట్లుగా భావించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు షుగర్ ఉన్నట్లయితే మీ కృతజ్ఞతా శక్తి అంతా మీ పొట్టలోని కుడివైపు లివర్ కింద ఉండే ప్యాంక్రియాస్ గ్రంథి దగ్గరికి వెళ్తున్నట్లుగా భావించండి. లేక మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే ఈ కృతజ్ఞతా శక్తి మీ మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని అంతటిని హీల్ చేస్తున్నట్లుగా భావించండి. తలనొప్పి ఉన్నట్లయితే, కంటి సమస్యలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కృతజ్ఞతా శక్తి తెల్లని దివ్యమైన కాంతి రూపంలో ప్రతి కణాన్ని నింపేస్తూ శక్తి, ఆరోగ్యం, ఉత్తేజం వీటన్నిటినీ ప్రతి కణంలో నింపుతున్నట్లుగా భావించండి. అలాగే ఉండండి. స్టే దేర్, స్టే వేర్. బ్యూటిఫుల్. నౌ ఐ వాంట్ యూ టు ఒక్కసారి మీ శరీరంలో ఇంకా ఒకవేళ ఏమన్నా నొప్పి, అలసట, ఇతరత్రా విషయాలు ఏమన్నా ఉన్నా 2 చేతుల్ని పైకెత్తుతూ డీప్గా బ్రీత్ తీసుకుంటూ మీ 2 చేతుల్ని పైకెత్తుతూ లోతుగా శ్వాసను తీసుకుంటూ చేతులు 2 కిందకు వదిలేస్తూ నోటితో గాలిని వదిలేయండి.
అలా ఆ డిస్కంఫర్ట్, ఆ ఇల్ హెల్త్, అనారోగ్యం లేక సరికాని నెగిటివ్ ఎనర్జీని అంతటిని చేతులు రెండు పైకెత్తుతూ డీప్గా బ్రీత్ తీసుకుంటూ చేతులు రెండు కిందకి దింపుతూ నోటితో వదిలిపెట్టేసేయండి. రైట్. ముక్కుతో లోతుగా తీసుకుని నోటితో దీర్ఘంగా వదిలేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మీ రెండు చేతుల్ని రబ్ చేసుకుంటూ రెండు కళ్ళ మీద పెట్టుకుని ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పండి, లేక ఒక థమ్స్ అప్ ఇచ్చినా ఓకే. బ్యూటిఫుల్. సో హౌ డు యూ ఫీల్ దిస్? గుడ్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ మీరు మీ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత మీకు ఎలా ఉందో ఇది చెప్పిన తర్వాత ఎందుకు అడుగుతాము అని అంటే మేము క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది అందరికీ బాగుందా లేదా అని. యా చెప్పండి వేణు గారు. మేడం యూ కెన్ అన్మ్యూట్. ఐ థింక్ హ్యాండ్ రైజ్ చేశారు ఆంటీ ఒకళ్ళు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చేసేటప్పుడు కళ్ళంట ఒకటే నీరండి, ఆవలింతలు కళ్ళంట నీరు అంతా ఏదో అంటే ఏదో బ్లాక్ బయటకు పోతున్నట్టు. నాకు కొన్నాళ్ళుగా సైనస్ ప్రాబ్లం అండి, దాని గురించి అనుకున్నాను అనమాట. ఎస్ కళ్ళంట నీరు ఆవలింతలు ఒకటే చేసిన సేపు వస్తాయండి. చాలా మ్మ్. ఏదో కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్ ఇది ఒక సిమ్టమ్. మనకి బ్లాక్ క్లియర్ అవుతుంది అనడానికి విపరీతమైన ఆవలింతలు వస్తాయి, కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఏదో లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇదంతా మనకి హీలింగ్ ప్రాసెస్ లో జరిగేదండి. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్టిల్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? ఆంటీ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మాట్లాడతారా? ఓకే. ఏమన్నా మీకు ఏమనిపించిందో ఒకళ్ళిద్దరు పంచుకోండి. అది అయిపోయాక ఇవాళ పవర్ఫుల్ వాటర్ మెడిటేషన్ టెక్నిక్ చెప్తాను. ఇంకా 5 minutes ఉందిగా, ఇప్పుడు చెప్పేస్తాం. అందుకే ఓకే. మీ అందరి దగ్గర ఒక గ్లాస్ నీళ్లు ఉన్నాయా? ఇంకా మీకు ఒకవేళ ఏమన్నా ఆరోగ్య సమస్యలు కానీ ఇప్పుడు తలపోటు లేక విపరీతమైన పని ఒత్తిడి, అలసట ఇలాంటివి ఏమన్నా ఉన్నా, లేదు మనసులో చిరాకు, ఆందోళన, భయం ఇలాంటివి ఉన్నా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ముందుగా కళ్ళు మూసుకుని కూర్చుని ఒక ప్రశాంత స్థితికి వచ్చి కళ్ళు మూసుకుని కూర్చోండి. కళ్ళజోడు తీసేసి చక్కగా కళ్ళు మూసుకుని కూర్చుని ఒక్క 10 సెకండ్ల పాటు లోనికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస, లోనికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. దేనిని మీరు ఫోర్స్ చేయకండి. సహజ స్థిర సుఖ ఆసనంలో కూర్చుని లోనికి వెళ్తూ వస్తూ ఉన్న స్థిరమైన సహజమైన శ్వాసని మాత్రమే చూస్తూ ఉండండి. సహజమైన శ్వాసను చూస్తూ ఉండండి. ఇప్పుడు మీ రెండు చేతుల్ని బాగా రబ్ చేయండి, రాపడించండి. రెండు చేతుల్ని బాగా రుద్దండి, ఒకదాంతో ఒకటి బాగా రబ్ చేయండి, వేడి పుట్టేదాకా రబ్ చేయండి. కళ్ళు తెరవకుండా వేడి పుట్టేదాకా చూడండి. చలేసినప్పుడు మనం రెండు చేతుల్ని రబ్ చేసుకుంటాం కదా వేడి పుట్టేదాకా. ఎస్, ఒక ప్రశాంత స్థిర చిత్తంతో ఉన్న మనస్సుతో మీ రెండు చేతుల్ని రబ్ చేస్తూ వేడి పుట్టాక అప్పుడు గ్లాస్, మీ ఎదురుకుండా ఉన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ బాటిల్ ఆఫ్ వాటర్ని కానీ ఆ రెండు చేతుల మధ్యలో పట్టుకోండి. వేడి పుట్టిన తర్వాత దాన్ని పట్టుకుని కళ్ళు తెరవకుండా ఆ నీటితో మనం మళ్ళీ ఇదే ప్రేయర్ చెప్తాం.
ఎస్. మీరు గ్లాసుని పట్టుకున్న తర్వాత గ్లాసుని హృదయం దగ్గర ఉంచుకోండి. గ్లాస్ హృదయం దగ్గర ఉంచుకుని కళ్ళు మూసుకుని ఎస్, గ్లాసుని పట్టుకోవాలండి. వాటర్ బాటిల్ని కానీ గ్లాసుని కానీ యూ హ్యావ్ టు హోల్డ్. పట్టుకున్నాక మై డియర్ వాటర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు దానికి ఈ మాటలు గట్టిగా చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు ఏ విషయంలో అయితే హీల్ అవ్వాలి అనుకుంటున్నారో అది జరిగిపోయినట్టుగా, ఈ నీరు తాగితే అది జరిగిపోయినట్లుగా దీంతో మాట్లాడండి. మై డియర్ వాటర్, నాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విషయం చెప్పుకోండి. లేక నా కోపం తగ్గి నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకు చాలా ఆందోళన తగ్గి నేను ఆహ్లాదంగా ఉన్నాను అని అలా అయినా చెప్పుకొని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. నాకు అనవసరమైన భయాలన్నీ పోయి నేను చాలా ధైర్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నన్ను హీలింగ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అప్పుడే తాకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేక మీ డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నాకు తీరిపోయి నువ్వు ఎలా అయితే చక్కగా ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటావో నా జీవితంలో కూడా సమృద్ధి అలాగే ప్రవహిస్తూ నన్ను చాలా సేఫ్గా, అంటే నాకు చాలా బాగుంది, నేను సేఫ్గా ఉన్నాను అనే భావన నాకు కల్పించినందుకు మై డియర్ వాటర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ కృతజ్ఞత శక్తిని మీరు ఫీల్ అయ్యేంత వరకు ఆ వాటర్ని అలాగే హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను. మీరు డాక్టర్కి చెప్తారు కదా, డాక్టర్కి చూపించుకున్న తర్వాత ధ్యానం చేసిన తర్వాత గురువులను తలుచుకున్న చెప్తారు కదా నేను చాలా బాగున్నాను అని. వాటర్కి కూడా అదే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, నా శరీరాన్ని చాలా ఆరోగ్యవంతంగా మార్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, నా భయాలు ఆందోళన అన్నీ పోయి మానసికంగా నేను ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నందుకు. పని ఒత్తిడి తగ్గి నేను చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా పని చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వాటర్. అలాగే నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నా జీవితంలోకి డబ్బు ప్రవాహంలాగా వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వాటర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా చెప్పి మెల్లగా కళ్ళు తెరవకుండా ఆ వాటర్ని నోట్లో వేసుకోండి. ఎస్, బ్యూటిఫుల్. ఇప్పుడు మీ బాటిల్ అనేది పక్కన పెట్టేసి మీ రెండు చేతుల్ని రబ్ చేసుకుని మీ కళ్ళ మీద పెట్టుకుని ఆరోగ్యవంతమైన శరీరంలో ఎంత ఉత్సాహంగా ఉంటారో అలా కళ్ళు తెరవండి. ధైర్యంగా ఉన్న మనస్సు, ప్రశాంతంగా ఉన్న మనస్సు ఎలా ఉంటుందో ఆ భావనతో కళ్ళు తెరవండి. ఎంత సేఫ్గా అనిపిస్తుంది, సమృద్ధిగా ఉంటే మీరు ఎంత ధైర్యంగా, ఎంత ఫ్రీడమ్గా ఉంటారో, స్వేచ్ఛగా హాయిగా ఉంటారో, చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారో అలా కళ్ళు తెరవండి. ఎస్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వాట్ ఐ డూ. ఇదే మనం రోజు చేసుకునే హీలింగ్. ఇవి 2 పద్ధతులు మాత్రమే. రేపు ఇంకొక పద్ధతితో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద టైం. అంటే మీరు మ్యూట్ అయ్యారు. మేడం ఒక ఆవిడ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి అమ్మ రమణమ్మ గారు. మేడం చాలా బాగుంది, మెడిటేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. కానీ కొన్ని వర్డ్స్ అన్ని ఇంగ్లీష్ లో చెప్పారు కదా, కొంచెం మాకు తెలియని ఉన్నాయి మేడం, మేము తెలుగు మీడియం వాళ్ళం. పర్వాలేదు. అంటే ఇది ఎలా అయితే మనం స్తోత్రాలు అర్థం కాకపోయినా సంస్కృతంలో చదివేస్తాం కదా,
ఇవి ఇలాగే చెప్పాలి. మీకు ఏది అర్థం కాలేదో చెప్పండి, దాని అర్థం నేను చెప్తాను. ఫర్గివ్ అంటే ఏంటి అని. ఫర్గివ్ ఫర్గివ్ అంటే నన్ను క్షమించు అని. అవి తెలుగులో ఉన్నాయి కదా, ఆ 3-4 ఇంగ్లీష్ లో చెప్పారు, తెలుగులో చెప్పండి. ఆ నాలుగు సారీ తెలుసు, పదాలే ఉంటాయి. 4 ఐఎమ్ పదాలే సారీ ఉంటాయి. తెలుసు. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దయచేసి నన్ను క్షమించు. ఎవరిని అడుగుతాం మనం క్షమించమని? మనం తప్పు అదే ఎవరిని కావాలంటే వాళ్ళు అడుగుతాం. ఎవరిని ఎవరికి మనం కావాలంటే వాళ్ళు అడగం. మన వల్ల బాధపడ్డ వాళ్ళని అడుగుతాం మన వల్ల ఎవరికన్నా కదా. అదే మన మన తొందర వల్ల మన తొందరగా శరీరం బాధపడింది కదా, అవును. అందుకని దయచేసి నన్ను క్షమించవా అని అడుగుతాం అన్నమాట. ఇవి చక్కగా ఉన్నాయి. కొంచెం ఇంగ్లీష్ లో అర్థం అంటే ప్రయత్నించండి, ఎందుకంటే ఇవి చాలా ప్రభావవంతంగా ఉండే ధ్యానాలు అన్నమాట. గంటలు గంటలు కూర్చోక్కర్లేదు, రోజుల తరబడి నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేయక్కర్లేదు. ఇప్పుడే చూడండి, ఒకరికి సైనస్ బ్లాక్ అనేది క్లియర్ అయిందని చెప్తున్నారు ఒక సిట్టింగ్ లోనే. విన్నా. అలాగా మనకి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. చూడండి, మనకి బీజాక్షరాలు ఎలా అయితే ప్రభావంగా ఉంటాయో, ఆ ఎనర్జీ క్యారీ చేస్తాయో, ఈ ఇంగ్లీష్ లోని పదాలు ఆ ఎనర్జీని క్యారీ చేస్తాయి. మొట్టమొదటి రోజు కదా, ఏం పర్వాలేదు, మీ అందరికీ అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. అదే తెలుగులో కూడా చక్కగానే ఉన్నాయి చెప్పుకుంటుంటే. సారీ చెప్పటం అర్థం ఇద్దులే గాని, క్షమించమని అడగటం అవన్నీ తెలుసులే. కొన్ని ఎందుకంటే చాలా అసలు చదువు కూడా అది లేని వాళ్ళం, ఏదో ఒకటో రెండో తరగతి చదువుకున్న వాళ్ళం అనమాట. అందుకని ఇంగ్లీష్ వర్డ్స్ తెలియదు. మీరు అసలు చదువుకుంటున్నారు, ఇంకా ఆ చదువులు ఎందుకండి? అసలు చదువు కదా మనకు కావాలి. ఆత్మ చదువు చదువుతున్నారు. ఆత్మ చదువు చదువుకుంటున్నారు కదా, ఇంకా అవేవి అవసరం. అయితే వీటిని మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఇవాళ ఫస్ట్ డేనే కదా, మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ఈజీగానే చాలా మీకు బాగుంది మేడం. మెడిటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను ఒక పావు గంట లేటుగా వచ్చామా, మా వారు ఇప్పుడే వస్తే ఇంకా ఆయనకి సర్వ్ చేసి వచ్చేసరికి రేపటి నుంచి పెందరాళ్ళు 8:30 కల్లా వచ్చేయండి అందరూ. బాగుందా? నచ్చిందా అందరికి? బాగుంది మేడం. మీ అందరికి నచ్చితే అందరూ థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే ఇలా చూపించండి. అందరికి నచ్చింది, చక్కగా చెప్పారు. రాధమ్మ గారు చేపించే మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ అమ్మ నోట్లో నుంచి కూడా అమృతం వచ్చినట్టే ఉంది, మీ నోట్లో నుంచి కూడా. చాలా బాగుందమ్మా. మళ్ళీ ఇదే ప్లేస్ లో చక్కగా రేపు కలుసుకుని ఈ హీలింగ్ మనం చేసుకుందాము, అందరం హీల్ అవుదాము, అందరం బాగుందాము. ఫ్రెండ్స్, మనకి రమ్య తను చక్కగా తనకు తెలిసిన జ్ఞానాన్ని మనకి పంచుతోంది. మరి రమ్యకి మనందరం కూడా కరతాళ థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే రా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చక్కగా ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి కృష్ణ పరమాత్మ ద్వారా భగవద్గీత అందజేయబడింది. కృష్ణ పరమాత్మకు కూడా అనేక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాము అందరం కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు చక్కగా ఇంకొక 4 శ్లోకాలు నేర్చుకోబోతున్నాము. మరి అవి ఏంటి అనేది ఏంటంటే 28 నుంచి మనం 31 వరకు నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా పెన్సిల్ బుక్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు 18 అధ్యాయాలు కూడా ఇస్తే మేము ప్రింట్ తీసుకుంటామని ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు. అందుకని 18 అధ్యాయాలు వాళ్ళకి పంపించారు మన వాణి మేడం. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అలాగా తీయించేసుకుంటాము అంటే కనుక అందరికీ పంపించేస్తారు. అందరికీ పంపించేస్తే మీకు చక్కగా మీరందరూ కూడా అది ప్రింటింగ్ తీసుకుని రెడీ పెట్టుకోండి. ఒకవేళ అంతా మాకు ఒకసారి కాదు, ఏది అధ్యాయం మొదలవుతుందో అది తీసుకుంటామన్నా మీ ఇష్టం, అందులోనే ఉంటాయి అన్ని కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ముందుగా మనం అసలు 28వ శ్లోకం ఎక్కడెక్కడ ఆపుకోవాలనేది తెలుసుకుందాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని, ఇవన్నీ బాగానే ఈజీగానే ఉన్నాయి కాబట్టి భూతాని తర్వాత కామ పెట్టుకోండి. తర్వాత వ్యక్త మధ్యాని భారత కూడా ఈజీగానే ఉంది, అక్కడితో అవుతుంది అది ఆ లైను. అవ్యక్త నిధనాన్యేవ, నిధనాన్యేవ ఇది కూడా మీకు వీలుగానే ఉంది. ఒకవేళ ఆపుకోవాలి అనుకుంటే అవ్యక్త దగ్గర చుక్క పెట్టుకొని నిధనాన్యేవ అని విడిగా అక్కడ కామ పెట్టుకోండి. తత్రకా పరిదేవన ఈజీగానే ఉంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇక్కడ ఆశ్చర్యవత్ పశ్యతి, ఇక్కడ వత్ పశ్యతి అని తాకింద పావుతుంది. అక్కడ మీరు కలిపి చదవడం కష్టం అనిపిస్తే ఆశ్చర్యవత్ పశ్యతి అని విడదీసుకోవచ్చు. ఆశ్చర్యవత్ పశ్యతి, అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఇక్కడ కామా పెట్టుకోండి కశ్చిదేనం దగ్గర. తర్వాత ఆశ్చర్యవద్వదతి, ఇక్కడ కూడా అంతే, ఆశ్చర్యవద్ వతి వదతి అన్నమాట. వదతి అంటే చెప్పడం, ఆశ్చర్యవత్ ద్వదతి అన్నమాట. ఆశ్చర్యవద్వదతి అవుతుంది అది. అక్కడ కూడా చుక్క పెట్టుకోండి వద్వదతి దగ్గర. తర్వాత తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైన అక్కడ చుక్క పెట్టుకోండి. చాన్యః తర్వాత మామూలుగా లైన్ అయిపోయింది. కశ్చిదేనం దగ్గర కామా పెట్టుకున్నారు కదా, మన్యశృణోతి దగ్గర కామా పెట్టుకోండి, అక్కడ ఆపాలి. శ్రుత్వాప్యేనం దగ్గర చుక్క పెట్టుకోండి. వేద నచైవ కశ్చిత్, అక్కడితో అయిపోయింది శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్య చుక్క పెట్టుకోండి, మవధ్యోయం దగ్గర కామా పెట్టుకోండి. దేహే సర్వస్య భారత, అది బాగానే ఉంది కదా, ఇంకా భారతతో ఆ లైన్ అయిపోయింది. తస్మాత్ సర్వాణి, తస్మాత్ సర్వాణి, తస్మాత్ తా కింద సావుతుంది కదా, మీరు అది కలిపి చదవడానికి కష్టంగా అనిపిస్తే తస్మాత్ సర్వాణి అని పెట్టుకోండి విడదీసి. సర్వాణి తర్వాత చుక్క పెట్టుకోండి, భూతాని తర్వాత కామ పెట్టుకోండి. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు మర్హసి, అది ఈజీగానే ఉంది కదా. నెక్స్ట్ స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష్య బానే ఉంది కదా, అది అక్కడ కామ పెట్టుకోండి చావేక్ష్య దగ్గర. నవికంపతు మర్హసి, అది కూడా బాగానే ఈజీగానే ఉంది కాబట్టి అక్కడతో ఆ ఎండ్ అయింది ఆ లైను. ధర్మ్యాద్ధి, ధర్మ్యాద్ధి అన్నమాట. ధర్ ప్లస్ మ్యాద్ధి, మాకి యావత్తు. ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయో, ధర్మ్యాద్ధి దగ్గర చుక్క పెట్టుకోండి. యుద్ధాశ్రేయోన్యత్, యుద్ధాశ్రేయోన్యత్, చా కింద చావత్తు రేఫము ఉన్నాయి. శ్రేయోన్యత్ అక్కడ కామ పెట్టుకోండి. క్షత్రియస్య న విద్యతే, అది ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ 4 అవ్వకపోతే 3 అవుతాయి. ఇవాళ మనం పరిస్థితిని బట్టి టైంని బట్టి చూసుకుందాం. ఓకే, శేషమణి గారు మీకు కోహోస్ట్ వచ్చిందా? ఇస్తున్నా, ఒక్క నిమిషం. కోహోస్ట్ ఇచ్చానమ్మా మీకు. నమస్తే అండి మేడం గారు. నమస్తే ఫ్రెండ్స్. చెప్పమంటారా మేడం? 27వ శ్లోకం వరకు మనం అందరం కూడా నేర్చేసుకున్నాం, చదివేశాము. ఈరోజు 28వ శ్లోకము. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓకే అమ్మా, ఎవరు చెప్తున్నారండి? ఓకే మేడం, అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే. సీతారాం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సీత ఓకే, చెప్పండి మేడం. నమస్తే మేడం. అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాదీని భూతాని
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత పైనుంచి అవ్యక్తాదీని భూతాని మళ్ళీ చెప్పమంటారు మేడం? ఒకసారి వ్యక్తమధ్యాని భారత ఓకే. అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ 3 సార్లు చెప్తే సరే. తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవన తత్ర కా పరిదేవన తత్ర కా పరిదేవన అప్పుడు కింద 2 లైన్లు చదవండి. అవ్యక్తాని అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన పైనుంచి మొత్తం చదవండి మేడం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన ఓకే. ఇంకొకటి చదవండి. మళ్ళీ చదవమంటారు మేడం? రమణ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమణ గారు చేసుకున్నా మేడం. ఓకేనండి. 28 చదవమంటారా? చదవండి మేడం. ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవత దేవన సారీ మేడం. రమణ గారు మీరేమో చక్కగా చదువుతూ నేను చదువు రాని దాన్ని 1-2 చదివాను అంటారేంటండి? అద్భుతమైన భగవద్గీత శ్లోకాలు చదువుతూ చక్కగా నాకేం పూర్వజన్మ జ్ఞానం అమ్మా. అయ్యో ఇంగ్లీష్ వర్డ్స్ తెలీదు 1-2 తప్పితే. చాలండి, అద్భుతమైన చక్కగా చదువుతుంటే మీరు. ఇప్పుడే ఆ మేడం గారు ఇప్పుడే ఇంగ్లీష్ వర్డ్స్ అని ఉపయోగించారు మాట. అదే ఓకే. నెక్స్ట్ అమ్మ. సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సునీత గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బాగుంది. ఇంకొకరికి కొత్త శ్లోకం చెప్పేద్దాం. చెప్పేయండి, ఈజీగానే ఉంది. దీనికి తాత్పర్యం చిన్నదే అమ్మా, చెప్పేస్తాను. చెప్పేయండి. ఇక్కడ ఆత్మ గురించే చెప్తున్నారు. మరి ఆత్మ కనిపించదు, ఆత్మ అంటే అసలు కనిపించదు కాబట్టి అది మేము నమ్మము అంటూ ఉంటారు చాలా మంది. కనిపించిన దాన్ని మేము నమ్మము అంటూ ఉంటారు. మరి ఆత్మకి మనం ఇంతకుముందు శ్లోకాల్లో ఆత్మకి జననం లేదు, మరణం లేదు అని చెప్పుకుంటున్నాము. మరి అంటే ఎప్పుడూ ఉండేదే ఆత్మ. కాకపోతే మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాతే ఆత్మశక్తితోనే మనం ఈ పనులు చేస్తున్నాం అనేది కనపడుతుంది అన్నమాట. కానీ అంతకు ముందు కూడా ఆత్మ, శరీరంలోకి రాకముందు కూడా ఆత్మ ఉంది, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంది అని పరమాత్మ ఇక్కడ అర్జునుడితో చెప్తా. ఆత్మ గురించేనండి ఇదంతా. అంటే ఈ మధ్య కాలంలో కనపడుతోంది. ఈ చైతన్యంతో మనం, ఆత్మ చైతన్యంతో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇది కనపడుతోంది. కానీ తర్వాత కూడా ఉంటుంది, శరీరం దహించినా కూడా ఆత్మ ఉంటుంది అని పరమాత్మ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే మేడం.
ఓకే అమ్మ. 29వ శ్లోకం అండి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. చెప్తారమ్మా? రాధాకృష్ణ గారు అన్మిట్ చేశాను. నమస్తే మేడం. నమస్తే అండి. ఆశ్చర్యవత్ పశ్యతి మేడం కశ్చిత్. మేడం మేడం మనకు వచ్చినా సరే అందరూ నేర్చుకోవడం కోసం మనం 3 సార్లు చెప్పాలి. ఓకే అండి, నేను చెప్తాను, చెప్పండి అమ్మా. అలాగే. పర్లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం కశ్చిదేనం 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 మొత్తం కలిసి చదవండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. తర్వాత ఆశ్చర్యవద్వదతి 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 తథైవ చాన్యః తథైవ చాన్యః తథైవ చాన్యః తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. పైనుంచి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైన ఆశ్చర్యవశ్చైన 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 మన్యః శృణోతి మన్యః శృణోతి మన్యః శృణోతి మన్యః శృణోతి ఆశ్చర్యవశ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం 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 మేడం. శ్రుత్వ అంటే శ్రుత్వాప్యేనం అలాగే చెప్పారు. శ్రుత్వాప్యేనం చెప్పండి. శ్రుత్వాప్యేనం వేదనచైవ కచ్చిత్ వేదనచైవ కశ్చిత్ వేదనచైవ కశ్చిత్ వేదనచైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం. ఆశ్చర్యవశ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అమ్మా ఒక్కసారి మీరు 3వ లైన్ లో ఆశ్చర్యవచ్చైన అని చా కింద చదువుతుంది. మీరు ఆశ్చర్యాలో చా ఎలా అంటున్నారో అలా అంటున్నారు అక్కడ కూడా వచ్చైనా అని. అందుకని వచ్చైనా కాదు వచ్చైనా, ఆశ్చర్య వచ్చైనా. ఒక్కసారి సర్చ్ చేసుకుని పైనుంచి మళ్ళీ చదవండి. ఓకే మేడం. ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి. ఓకేనా మేడం? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. మేడం. సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి. సునీత గారు. చదవమంటారు మేడం? చదవండి మేడం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన ఆశ్చర్యవద్వతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యం శృణోతి శ్రుత్వాప్యేనం. మన్యం కాదమ్మా, మన్య శృణోతి. ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్.
పుష్పావతి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? పుష్పావతి గారు ఈవిడికేంటో రోజు తొందరగా అన్మ్యూట్ అవ్వదు. అవ్వలేదా? అవుతుందా? ఎవరు? సరే పద్మజ అన్మ్యూట్ చేసుకోమ్మా. అప్పుడైంది. అయింది మేడం గారు. నమస్తే. ఎవరిదన్నా చేయంగానే ఈవిడది అవుద్ది. అందుకని పుష్పవతి గారు సిద్ధంగా ఉన్నారు. సరే పద్మజ సైలెంట్ లో ఉండు. నమస్తే మేడం గారండి. నమస్తే, చదవండి మేడం. ఆశ్చర్యవత్పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వతి తదైవ చాన్యః. వద్వదతి. రెండో లైన్ వద్వదతి. ఆశ్చర్యవద్వతి తదైవ చాన్యః. వద్వదతి. వద్వదతి అని చెప్పాను మేడం. వద్వతి అంటున్నారు, వద్వదతి. ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః. ఆశ్చర్య వచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. ఓకేనా మేడం? ఓకే. వేదన అనకుండా వేదన చైవ కశ్చిత్. వేదన అంటే అదోలా ఉంటుంది మళ్ళా. వేద నచైవ కశ్చిత్. నాకు అందులో కలపండి. శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పద్మజ అన్మ్యూట్ చేసుకోమా. నమస్తే. జై శ్రీకృష్ణ. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వపేనం వేద నచైవ కచ్చిత్. గుడ్ గుడ్. శిష్యులందరూ ముందే నేర్చేసుకున్నారండి. మేడం వినిపించిందా? అమ్ముడు ఒక చోట చిన్న తేడా వచ్చింది. లాస్ట్ లైన్ చదువు ఒకసారి. శ్రుత్వా పేనం 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 పాకి పేకి యావత్తుంది. పేనం పేనం పేనం. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది నీకు. మీ మాస్టర్ బాగా చెప్తున్నారు అనమాట, మీ వాణి మాస్టర్. ఓకే మేడం. శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి సదైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. లాస్ట్ లైన్ ఇంకోసారి చదవండి అమ్మా. శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. వేదన అనొద్దన్నారు కదా. వేద చైవ కచ్చిత్. వేదన చైవ. వేదన అంటే ఇంకో అర్థం చైవ కచ్చిత్. ఓకే. విజయలక్ష్మి గారు. వీళ్ళందరికీ మధ్యాహ్నమే నేర్పిస్తున్నామమ్మా మేము. 2 క్లాసులు. మేడం బాగుంది చెప్పండి మేడం. కాదు, మధ్యాహ్నం అప్పుడు మీకు ఇంకోసారి జూమ్ ఓపెన్ చేస్తే జూమ్ లోనే మళ్ళీ అందరికి తర్ఫీదు ఇచ్చేస్తారేమో మీరు. మాస్టర్స్ అందరూ అక్కడ అదే టైంలో 2-3 వచ్చేస్తే ఒకళ్ళు కట్ అయిపోతున్నారు. మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది మాకు. చూడలేండి అమ్మ, మంచి పనులు చేస్తున్నాం మనం అందరం. అవునవును, దేవుడికి ఇష్టమైన పనులు. అవునమ్మా. మరి ఈ ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఆత్మ గురించే. ఈ ఆత్మ మరి ఎవరికి కనిపించదు కదా. మరి ఈ ఆత్మ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారట. మరి
అరుదుగా ఉంటూ ఉంటారట. అలా చెప్తూ ఉంటే కొందరేమో ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారట, కొందరేమో ఆశ్చర్యంతో చెప్తూ ఉంటారట, కొందరేమో ఆశ్చర్యంతో వింటూ ఉంటారట. మరి ఇలా మరి మనం ఏదైనా సరే ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు కదా. అందుకని ఈ ఆత్మ గురించి ఇంత చెప్పుకుంటున్నాం. మనం కూడా ఈ 2వ అధ్యాయంలో శ్లోకాలన్నీ ఆత్మ గురించే చెప్పుకుంటున్నాము, వింటున్నాము. అమ్మో, ఈ జూమ్లో ఒక్క తప్పు కూడా చదవకుండా చక్కగా చదవాలని అనుకుంటున్నాము. ఇంత చేసినా సరే ఆత్మని అనుభూతి ఎవరికి వాళ్ళే, అనుభూతి ఎవరికి వాళ్ళే, మనలోకి మనం ధ్యానంలో మనలోకి మనం ప్రవేశించి ఆత్మానుభవాన్ని పొందాలి. యోగులు, జ్ఞానులు, ఋషులు వీళ్ళందరూ అలాగే పొందారు, పొంది మనకు చెప్తున్నారు ఆత్మ గురించి. మరి చెప్తే వింటామే కానీ ఇంత అని ఎవరు కొలత పెట్టలేము. కాబట్టి ఎవరికి వారే ఆత్మానుభవాన్ని పొందగలగాలి, అంటే పరమాత్మ అనుభవాన్ని పొందాలి అని చెప్తున్నారు పరమాత్మ. ఓకే ఓకే అండి. 30వ శ్లోకం అండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే అండి, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? విజయలక్ష్మి గారిని అన్మ్యూట్ చేస్తానండి. నమస్తే మేడం. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత. ఇప్పుడు పైనుంచి చదవండి. దేహి నిత్యమవధ్యోయం మవధ్యోయం దేహే సర్వస్య భారత. ఓకే. తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు మళ్ళీ కింద 2 లైన్లు చదవండి మేడం. తస్మాత్ కలిపి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మేడం మర్హసి మర్హసి తప్పకుండా మేడం. ఇప్పుడు పైనుంచి చదవండి. పర్లేదు, పైనుంచి చదవండి. దేహి నిత్యమవ్యయోయం దేహే సర్వస్య దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. తేడా వచ్చింది. మర్హసి 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 సర్వం నత్వం శోచితుమర్హసి. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాగుంది. ఇంకొకటి కొంచెం భయం పోయిందండి. మీతో కొంచెం అనిపించుకున్నాక భయం కొంచెం బాగా చదివారమ్మా, బాగా చదివారు, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేసి. మధ్యాహ్నం చాలాసేపు చదివారు మేడం, బాగుంది. ఓకే, లక్ష్మి గారు వచ్చారు. లక్ష్మి గారు కాదమ్మా, మణిగారు చెప్తున్నారు. మణిగారా? నేను చెప్తాను మేడం. నమస్తే మేడం. మణి లక్ష్మి గారు అన్మ్యూట్ సరే సరే, మణిగారికి ఇచ్చేయండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. బాగుంది. ఓకేనా మేడం? బాగుందమ్మా, గుడ్ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? వాగ్దేవి గారు. నమస్తే అండి. నమస్తే. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. బాగుందండి, థ్యాంక్ యూ. ఇంకొకరు చదువుతారమ్మా? బావని చెప్పేస్తారు. మధుకూరి జ్యోతి గారు. ఆవిడ చదవండి. నమస్తే మేడం గారు. నమస్తే. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. ఓకేనండి? బాగుందమ్మా. కాదు, ఏదో పరీక్ష రిజల్ట్స్ కోసం చూసినట్టు ఇలా చూస్తున్నారు. మరి బాగుందని చెప్పేవారికి అలాగే చూస్తారేమో, ఎక్కడ పొరపాటు చేయాలేమో అనేసి వాళ్ళకి. ఓకే, అర్థం చెప్పుకుందాం, తాత్పర్యం. అయితే భారత అంటే, ఓ భరతవంశీయుడా, దేహమందు వహించు దేహి అన్నడు చంపబడదు, కావున ఏ జీవిని గుర్చి నువ్వు దుఃఖించుట తగదు అంటున్నాడు పరమాత్మ. దేహి అంటే పరమాత్మ అన్నమాట, దేహం అన్నమాట. అయితే దేహి అంటే ఆత్మ. మరి అసలు ఈయనకు అనుమానంగా ఉంది కదా, దుఃఖిస్తూ ఉన్నాడు కదా. అప్పుడు అంటున్నాడు పరమాత్మ, ఏమంటున్నాడు? నీవు అసలు దేహానివా దేహివా ముందు తెలుసుకో. మరి రెండు ఉన్నాయి కదా, దేహం ఉంది, దేహి ఉంది. నశించిపోయే దేహానివా, నశించని శాశ్వతమైన దేహివా, రెండు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే ఆత్మను కలిగి ఉన్న దేహానివా, దేహాన్ని తగిలించుకున్న ఆత్మవా? ఆత్మను కలిగి ఉన్న దేహానివా, దేహాన్ని తగిలించుకున్న ఆత్మవా? ఇప్పుడు చెప్పు, ఈ దేహాన్ని తగిలించుకున్న ఆత్మను నేను. ఆత్మే కదా నిత్యమైనది. దేహాన్ని తగిలించుకున్నాను, వదిలించుకుంటాను. దేహాన్ని తగిలించుకున్నాను, వదిలించుకుంటాను. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మని అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, మరి ఇక నీకు ఈ దుఃఖం ఎందుకు? వీళ్ళందరినీ చంపేస్తున్నాననే దుఃఖం ఎందుకు నీకు అని నచ్చ చెప్తున్నాడండి కృష్ణుడు. కృష్ణ పరమాత్మ అర్జునునికి నచ్చ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఆత్మగా స్థిరమైపో, ఇంకప్పుడు నీకు ఏ దుఃఖం ఉండదు. అది ఓకే మేడం. ఇంకో శ్లోకం చెప్పేస్తారా? చెప్పమంటారండి? చిన్నదేమ్మా, చదివేస్తారు. ఇది కూడా చదివేస్తారు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. వేణుగారు, శుక్లా గారు. స్వధర్మమపి చావేక్ష్య, చెప్పండి. స్వధర్మమపి చావేక్ష్య, స్వధర్మమపి సావేక్ష్య, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి, న వికంపితుమర్హసి, న వికంపితుమర్హసి, న వికంపితుమర్హసి, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్. ధర్మ్యాద్ధి నొక్కి పలకండి ఒకసారి. ధర్మ్యాద్ధి, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్. ఓకే ఓకే. క్షత్రియస్య న విద్యతే, క్షత్రియస్య న విద్యతే, క్షత్రియస్య న విద్యతే, క్షత్రియస్య న విద్యతే, ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్, క్షత్రియస్య న విద్యతే.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధ శ్రేయోన్యత్ క్షత్రియస్య న నాకు దీర్ఘ యుద్ధ ధర్మ్యాది యుద్ధ శ్రేయోన్యత్ యుద్ధ అని అనండి, దీర్ఘం దిగాలి. ధర్మ్యాది యుద్ధ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. బాగుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఎం లక్ష్మి గారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎం లక్ష్మి గారు. ఓకే, బాల సరస్వతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితమర్హసి ధర్మ్యాది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. మళ్ళీ చెప్పమంటారా? వినిపించలేదు మేడం, మళ్ళీ ఒకసారి చదవండి. చెప్పండి. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓకే, చాలా బాణి. లక్ష్మి గారు చదువుతున్నారు. నమస్తే మేడం. స్వధర్మమపి చావేక్ష్యం స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ఒకసారి చాలు. ధర్మ్యాది యుద్ధే యుద్ధాచేయోనత్. లక్ష్మి గారు, మీరు ధర్మ్యాది దగ్గర ఒక చుక్క పెట్టుకోండి, యుద్ధ దగ్గర ఒక చుక్క పెట్టుకోండి, అక్కడ ఒకసారి ఆపండి. ధర్మ్యాది శ్రేయోన్యత్. మూడు ముక్కలుగా చెప్పండి. ధర్మ్యాది యుద్ధ చేయాత్ శ్రేయోన్యత్. ధర్మ్యాది యుద్ధ చేయాత్. మేడం చెప్తారు చూడండి. శ్రేయోన్యత్. ధర్మ్యాది యుద్ధ నాకు యావత్తుందో చూసుకోండి అక్కడ. నత్ చేయోనత్. మళ్ళీ చెప్పండి. ధర్మ్యాది యుద్ధ ధర్మ్యాది యుద్ధ చేయోనత్. కింద ర్యాప్ ఉంది. చేయోనత్. క్షత్రియస్య నా విద్యతే. మళ్ళీ చదువునా మేడం? మీరు ఈ శ్లోకం రెప్యూషన్ లో చదువుకోండి మేడం బాగా. స్వధర్మమపి చావేక్ష్య. చదవనా మేడం? స్వధర్మమపి చావేక్ష్య నకీర్తితుమర్హసి ధర్మ్యాది యుద్ధే చే యుహన్యతే.
యుద్ధ 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 శ్రేయోన్యత్ శ్రేయోనత్ యుద్ధ శ్రేయోనత్ న్యత్ నెత్ యుద్ధ శ్రేయోనత్ ఖచ్చితం నా విద్యతే క్షత్రియ నా విద్యతే ట్యూషన్ టీచర్ ఎవరు? శోభ గారా? రేపు శోభ గారికి ఫోన్ చేసి ఇది గట్టిగా నేర్చుకుని మీరు రేపు ఆవిడ దగ్గర బాగానే చదువుతాను మేడం. మీరు వచ్చేటప్పుడు నా దగ్గర బాగానే చదువుతున్నారండి మేడం. నిజంగా మేడం ఆవిడ దగ్గర బాగానే చదువుతాను మేడం. మీ దగ్గరకు వచ్చేది భయం వస్తుంది మేడం. అయితే మాస్టర్ ని మార్చేమా? వద్దండి. ఆశ్చర్య పద్ధతి శ్లోకం కూడా పొద్దున్న చాలా బాగా చదివారు ఆవిడ. అవును మేడం. మేడం రాదమ్మా, వీళ్ళు చదివే లోపల మేము పరీక్ష రాస్తే పాస్ అవుతామా అన్నట్టుంది. ఓకే, రేపు చదువుకోండి మేడం. మళ్ళీ ట్యూషన్ లో ఈ శ్లోకం చదువుకోండి. ఓకే. మరి ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే స్వధర్మం గురించి చెప్తున్నారు. ప్రతి మనిషికి స్వధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుని యొక్క స్వధర్మం ఏంటి? యుద్ధం, ప్రజలందరినీ సురక్షితంగా కాపాడటం. యుద్ధం చేయటం వాళ్ళ స్వధర్మమే, అదేమీ పాపం కాదు. యుద్ధం చేయటం నీ స్వధర్మం కదా అర్జున. మరి యుద్ధం అంతకన్నా శ్రేయోదాయకమైనది ఏదీ లేదు. కాబట్టి నువ్వు సంశయించకుండా యుద్ధానికి సిద్ధంగా, ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడు యుద్ధం చేయటం నీ స్వధర్మం కాబట్టి నువ్వు దేనికి సంశయించకుండా యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు అన్నమాట. ఓకే మేడం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 4 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈ 4 శ్లోకాలకి మనం వివరణ తెలుసుకుందాము. ఆత్మ గురించే అంతా పరమాత్మ అర్జునుడికి తెలియచేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే 28వ శ్లోకంలో భూతము అంటే పుట్టినది. భూతం అంటే సర్వభూతాన అహమాత్మానం సర్వభూతానం అంటారు కదా. భూతం అంటే దెయ్యం భూతం కాదు. భూతము అంటే పుట్టినది అని అర్థం అన్నట్టు. ఏదైతే జీవి పుట్టిందో దాన్ని భూతం అంటారు. అంటే అన్ని జీవరాశుల్లోనూ నేను ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ భూతము అంటే పుట్టినది అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు, ప్రాణులు, శరీరాలు అన్ని కూడా పుట్టినవే కదా. మరి అవన్నీ భూతాలే. ఇవన్నీ పుట్టక ముందు అవ్యక్తంలో ఉంటాయి. అంటే ఇవేమి పుట్టక ముందు ఈ ఆత్మలు ఎక్కడున్నాయి? అవ్యక్తంలో ఆత్మలోకాల్లో కనిపించకుండా ఉన్నాయి. అంటే వ్యక్తం అవ్వకుండా ఉన్నాయి అన్నమాట. కనుక మనకు కనిపించవు. అలాగే మరణించిన తర్వాత కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయి కనిపించవు. శరీరాన్ని వదిలిపెట్టేశాక ఈ ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపించదు. అయితే మధ్యలో కొద్ది కాలం మాత్రం ఈ శరీరాల్లోకి వచ్చినప్పుడు మాత్రం కనిపిస్తాయి. ఈ శరీరంలో ఉంది ఒక రాధమ్మ, ఆ రాధమ్మలో ఆత్మ ఉంది కాబట్టి మాట్లాడగలుగుతోంది, నడవగలుగుతోంది, పని చేయగలుగుతుంది. ఈ ఆత్మ తప్పుకుంటే ఈ రాధమ్మ పని చేయదు. అంటే ఈ ఆత్మ తప్పుకుంది. ఇక్కడ ఇంకా ఆత్మ కనిపించదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రాధమ్మలో ఉన్నప్పుడు ఈ ఆత్మ కనిపిస్తోంది నాలో ఉండి, ఆత్మ రూపంలో నాలో ఉందనేది అర్థమవుతుంది. నేను మాట్లాడడం ద్వారా, చూడడం ద్వారా, పని చేయడం ద్వారా నేను నాలో ఉంది అని తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ లోపల నుంచి వెళ్ళిపోయిందో, ఈ శరీరం పడిపోయిందో, ఇంకా ఆత్మ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇలా కనిపించినంత మాత్రాన్ని ఇది సత్యమా అంటే కాదు. ఎందుకంటే ఆదిలోనూ అంతంలోనూ కనిపించక మధ్యలో కనిపించినా కూడా అది లేనట్లే మిథ్య అని చెప్తూ ఉంటారు మాస్టర్స్. చీకట్లో భ్రమ వలన కనిపించిన సర్పం ఏదైతే ఉందో దాని భ్రమకు ముందు లేదు, భ్రమ తొలగిన తర్వాత కూడా లేదు. అంటే చీకట్లో చూసినప్పుడు అక్కడ అసలు ఉన్నది సర్పం కాదు, అక్కడ తాడు ఉంది. ఆ తాడును చూసి సర్పం అనుకున్నాడు. అసలు అక్కడ ఉన్నది సర్పం కాదు, తాడే. ఒక బ్రహ్మచారి నిద్రపోయాడు, కళ వచ్చింది. ఆ కళలో వివాహం జరిగింది. 4 కుమారులు పుట్టారు, 2 కుమార్తెలు జన్మించారు. ఆ కళలో చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెంపట్లాడుతూ డబ్బు సంపాదన కోసం పరుగులెడుతున్నాడు. ఆస్తి అంతా పోగేశాడు పిల్లల కోసం. మళ్ళీ ఆస్తి అంతా కరిగిపోతోంది. పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి అన్ని కూడా. ఈ భార్యాభర్తలు ఇద్దరికి పడదు, ఎప్పుడు తగువులు ఆడుకుంటూనే ఉంటారు. ఇంతలో అతను సడన్ గా మెలకు వచ్చేసింది. అప్పుడు ఈ భార్య లేదు, ఈ బిడ్డలు లేరు, ఈ కీచులాటలు లేవు, ఈ ఆస్తులు లేవు, ఈ గొడవలు లేవు. అంటే అతను నిద్రకు ముందు భార్య బిడ్డలు లేరు, నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా వీళ్ళు ఇదేమీ లేదు, ఈ లంపటాలు ఏమీ లేవు. అతనికి ఆ స్వప్నంలో మాత్రమే వాళ్ళందరూ కనిపించారు. అంటే ఆదిలోనూ అంతంలోనూ లేకుండా
మధ్యలో కనిపించినా సరే వాళ్ళు లేనట్లే అని అది ఇక్కడ అర్థమవుతోంది. అలాగే ఈ ప్రాణులు జగత్తు కూడా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా యథార్థం కాదు, అది లేనట్టే, అది మిథ్యే అని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్నాం మనము, కానీ ఇది మిథ్య. ఒక నాటకంలో ఒక డబ్బున్నవాడు బిచ్చగాడిగా వేషం వేస్తాడు అనుకోండి, అప్పుడు అందరూ తిడుతూ ఉంటారు. ఇళ్ళకి వెళ్ళి అమ్మ బిచ్చం పెట్టండి, అమ్మ ధర్మం చేయండి అని అడుగుతుంటే పోరా పో దున్నపోతులా ఉన్నామని అక్కడ నాటకంలో అందరూ తిడుతున్నారు అతన్ని. ఆ నాటకంలో అది ఒక పాత్ర, అతను ఆ పాత్రధారిగా అతను అడుక్కుంటున్నాడు, వాళ్ళు తిడుతున్నారు. అప్పుడు అతను నేను తిడుతున్నారు వీళ్ళని బాధపడతాడా? తను స్వయంగా ఎవరు, తను అసలు ఒక కోటీశ్వరుడు, తను భాగ్యవంతుడు, కానీ ఇక్కడ బిచ్చగాడిగా తను పాత్రను మాత్రమే వేశాను అని గుర్తు పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా ఈ జీవితం అనే నాటక రంగంలో నేను ఆత్మ పదార్థాన్ని, నేను దైవాన్ని అని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు మనకి దేని గురించి కూడా బాధ, భయము, బెంగ ఏమీ ఉండవు. ఇది మిథ్య అనేది తెలుసుకోవాలి. కనుక ఓ అర్జున, ఈ భీష్మాదులు కూడా పుట్టక ముందు లేరు, మరణించిన తర్వాత కూడా కనిపించరు, మధ్యలో ఇప్పుడు కనిపించినా కూడా యథార్థంగా లేనట్లే అని తెలుసుకో. అంటే ఇప్పుడు కనిపిస్తున్నారు, వ్యక్తమవుతున్నారు, కానీ వీళ్ళు లేనట్లే, ఆ ముందు లేరు తర్వాత ఉండరు, ఇప్పుడు మధ్యలో ఉన్నా కూడా అది లేనట్లే అని తెలుసుకో. ఈ మాత్రానికి ఎందుకు ఇలా శోకిస్తున్నావు? మధ్యలో కనిపించేదంతా స్వప్నం లాంటిదే, గారడి ప్రదర్శన లాంటిదే. రాత్రి కలలో కనిపించిన బంగారం కోసం మేల్కొన్న తర్వాత ఏడ్చే అజ్ఞానిలాగా మెరుపులా మెరిసి మాయమయ్యే ఈ దేహాల కోసం ఎందుకయ్యా ఏడుస్తావు? అసలు ఈ జనన మరణాలు ఎలాంటివో తెలుసా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దాని గురించి మళ్ళీ 29వ శ్లోకంలో ఆశ్చర్యవత్ పశ్యతి దాని గురించి చెప్తున్నారు. దీనిని అంటే ఈ జనన మరణ చక్రాలను ఏవైతే ఉన్నాయో, జనన మరణాలు అనేవి, ఇవి లోతుగా ఆలోచిస్తే ఈ జనన మరణాలు రెండు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. ఇప్పటి వరకు ఈ భూమి పైన కనిపించని ప్రాణి ఎంతో ఆశ్చర్యకరంగా తల్లి గర్భం నుండి బయటపడుతుంది. అప్పటి వరకు లేదు ఆ ప్రాణి, తల్లి గర్భంలోంచి బయటపడుతుంది. చిన్ని చిన్ని చేతులతో, కాళ్లతో, కళ్ళతో, ముక్కుతో చక్కగా ముద్దులొలుకుతూ ఉంటుంది. కొంతకాలం పెరిగి పెద్దదై అనేక మార్పులు చెందుతూ సుఖ దుఃఖాల అనుభవాలు పొందుతూ ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి చివరికి ఒకనాడు అచేతనం అయిపోతుంది. అంటే ఇంక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం ముందు వరకు ఉన్న కదలికలు, ఆశలు, ఆశయాలు, అలజడులు, ఆందోళనలు, ఆస్తులు, పదవులు, తెలివితేటలు, సంబంధ బాంధవ్యాలు అన్ని మరుక్షణంలో మాయమైపోతాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడికి పోతాయో, ఎలా వచ్చాయో, ఎలా పోతాయో ఎవరికి తెలియదు. అందుకే ఈ జనన మరణాలను ఆశ్చర్యంతో చూస్తారు ప్రజలందరూ కూడా. ఇతరులకు ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారు, ఎవరన్నా చెప్తుంటే ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. కానీ ఇందులో రహస్యాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఎంతో ఆశ్చర్యంగా ఈ దేహాలు భూమిపైకి వస్తున్నాయి, అలాగే ఎంతో ఆశ్చర్యంగా ఈ భూమిపై నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక నాటకం, ఒక కళ, ఒక గారడి, ఒక ఇంద్రజాలం అంతే. దీని కొరకు శోకించకు అని భగవానుడు తెలియచేస్తున్నాడు. అజ్ఞానం వలనే అర్జునుడికి శోకమని గ్రహించిన భగవానుడు అర్జునుడి యొక్క ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి ఇంతవరకు ఆత్మజ్ఞానం అనే మందునిచ్చి, ఓ అర్జున, నువ్వు దేహానివి కాదు, నీవు ఆత్మవు, ఆత్మ నిత్యం గనుక నీవు కూడా నిత్యుడివి, అంటే నువ్వు శాశ్వతుడివి. నీవే కాదు, ఈ సమస్త ప్రాణులు కూడా నిత్యమైన ఆత్మస్వరూపమే, కనుక ఎవరి కోసమో శోకించే పని లేదు అని ముగింపు వాక్యం పలుకుతున్నాడు. ఏమని అంటే, దేహీ నిత్యం అవధ్యోయం అనేటువంటి 30వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అర్జున్ని భారతాన్ని సంబోధిస్తున్నారు ఆయన భగవానుడు. ఇక్కడ భారత అంటే భా అంటే వెలుగు, వెలుగు అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. రథ అంటే వెలుగు, ఆ బ్రహ్మ విద్యలో రమించేవాడా అని అర్థం, అంటే ఇష్టపడేవాడా అని అర్థం. ఇక్కడ అందుకని భారత అంటే బ్రహ్మ విద్యను ఇష్టపడేవాడా, బ్రహ్మంలో రమించేవాడా అని అర్థం అన్నమాట. ఇంతవరకు శోకంలో ఉన్న అర్జునుడికి బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను బోధించిన భగవానుడు, ఓ అర్జున, నీ శోకం పూర్తిగా తొలగిపోవాలంటే ఈ బ్రహ్మ విద్యలో రమించేవాడివి కావాలి నువ్వు. ఇదే ఆశీర్వాద వచనం అన్నమాట ఆయన, అందుకని అలా పిలిచారు. ఈ పద ప్రయోగంలోనే అదంతా దాగి ఉంది. ఎందుకంటే సమస్త దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి ఈ బ్రహ్మ విద్య వల్లనే కనుక నేను ఆత్మను, బ్రహ్మాన్ని అని అనుభవపూర్వకంగా గ్రహించడం వల్లనే సాధ్యం కనుక భగవానుడు ఇలాగా అర్జునుడి వాళ్ళకి చెప్పారు. అర్జునుల వారి వంకతో మనందరికీ చెప్తున్నారనమాట. సర్వస్య దేహి అయం దేహి నిత్యం అవధ్యం, అంటే అన్ని ప్రాణుల్లోనూ అన్ని దేహాల్లోనూ ఉన్న ఈ దేహి ఆత్మయే. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఈ దేహి ఆత్మ, దేహి అంటే ఆత్మ ఏదైతే ఉందో ఇది ఆత్మే. జాతి, మత, వర్ణ, వర్గ, లింగ, కులభేదాలతో నిమిత్తం లేకుండా అందరిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ ఆత్మే ఉన్నది.
ఈ జగత్తులోని సమస్తము ఏ పేరుతో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ గుణాలతో ఉన్నా అన్నింటి యొక్క అసలు తత్వం ఆత్మే. అట్టి ఆత్మ నిత్యమైనది, వధించటానికి వీలు లేనిది. కనుక అర్జున, ఈ దేహాలు కూలిపోయినా రాలిపోయినా ఉండినా మండినా ఆత్మకు మాత్రం నాశనం లేదు. కుండ బద్దలైందనుకో, కుండలోని ఆకాశం బద్దలవుతుందా? బల్బు పగిలిపోయింది, అందులో ఉన్న కరెంటు పగిలిపోతుందా? దేహం శిథిలమైపోతే అందులోని ఆత్మలు శిథిలం కావు. నీవు కాని, సమస్త సేనలు గాని, భీష్మ ద్రోణాది వీరులు గాని, ఏనుగులు గాని, గుర్రాలు గాని, ఇవన్నీ ఏకమైన ఆత్మయే కనుక అవి నిత్యము, అవధ్యము, అంటే వధించబడేవో అవి. కనుక శోకం ఎందుకు? ఆ ఏనుగు చనిపోయినా ఏనుగులోని ఆత్మ బతికే ఉంటుంది, దానికి చావు లేదు, అది శాశ్వతం. కృషించిపోయే దేహాల్లోని ఆత్మ కృషించదు. దేహాలు కృషించిపోతాయి కానీ ఆత్మ కృషించదు. కదిలే దేహాల్లోని ఆత్మ కదలదు, అంటే ఈ ఆత్మ కదిలేది కాదు, అంతటా వ్యాపించి ఉంది ఈ ఆత్మ. అలాంటప్పుడు ఏం కదులుతుంది? మార్పులు చెందే దేహాల్లోని ఆత్మ మార్పు చెందదు. ఈ దేహంలో బాల్యము, శైశవము, కౌమార్యము, యవ్వనము, ప్రౌఢత్వము, వార్ధక్యము, ఇన్ని రకాల మార్పులు వస్తాయి. కానీ ఆత్మకు అలాంటి ఏమి ఆ మార్పులు ఉండవే. మరణించే దేహాల్లోని ఆత్మ మరణించదు. ఈ దేహాలు మరణిస్తాయి కానీ ఆత్మ మరణించదు. నేను దేహాన్నని, దేహం యొక్క హాని కానీ, వృద్ధి అవడం కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా నావే అని భావించే వాళ్ళు అజ్ఞానులు. అంటే నేను దేహాన్ని అనుకుంటే అది అజ్ఞానమే. ఆత్మజ్ఞానం లేని వాళ్ళే అలా అనుకుంటారు. కానీ పండితులైన వారు, ఆత్మజ్ఞానులైన వారు అందరూ నశించని ఆత్మే కనుక జీవించి ఉన్న వారి కోసం గాని, మరణించిన వారి కోసం గాని ఎన్నటికీ శోకించరు. వాళ్ళేమి ఆడవరు. కనుక నీవు కూడా దేహమే నేను అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టి, నశించని ఆత్మనే నేను అని గ్రహించి, శోకాన్ని విడిచిపెట్టి నీ కర్తవ్యమైన యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఇక్కడ భగవానుడు అఖండమైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించారు. అర్జునుని స్వధర్మం ఏమిటో, ఎందుకు తప్పక యుద్ధం చేయాలో ఆయన తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే, క్షత్రునికి స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మం అని వాదించే అర్జునుడికి తను ఏదైతే యుద్ధం చేయమని చెప్తున్నాడో కృష్ణుడు, అది అధర్మం అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ ఇలా ఎలాగ చంపేస్తాము, వాళ్ళందరూ చనిపోతారు కదా, ఇది అధర్మం కదా, ఆ రాజ్యాలు ఎందుకు, వాళ్ళు పోతే నేనేం చేసుకుంటాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నీ స్వధర్మం దృష్ట్యా చూసినా యుద్ధం చేయటమే శ్రేయస్కరం అని తెలియచెప్పేటువంటి 8 శ్లోకాలని ధర్మాష్టకము అంటారట. ఇప్పుడు ఆ స్వధర్మ బోధన ప్రారంభించబోతున్నాడు అర్జునుడు తర్వాత 8 శ్లోకాల్లో అన్నమాట. అంటే ధర్మాష్టకం అంటే 8 శ్లోకాలు. ఆ 8 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, నీ స్వధర్మం ఇది, నువ్వు యుద్ధం చేయడమే శ్రేయస్కరము, అది నీ స్వధర్మము అని తెలియచెప్పే శ్లోకాలు 8 చెప్తున్నారు. అందులో ఈ 31వ శ్లోకంతో మొదలవుతోంది ఆ ధర్మాష్టకం. ఏంటి అంటే, స్వధర్మం దృష్ట్యా చూసినప్పటికీ నువ్వు చెల్లించరాదు. క్షత్రియునికి స్వధర్మం కన్నా శ్రేయస్కరమైనది మరొకటి లేదు కదా. ఇక్కడ నుండి మరో తర్కం ఏం చెప్తున్నారంటే, అర్జున, ఇప్పటి వరకు తెలిసిన ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టు. నువ్వు క్షత్రియుడివి కదా, క్షత్రియుని స్వధర్మం ఏంటి అంటే ఇప్పటివరకు ఆత్మజ్ఞానం గురించి చెప్పారు, ఇప్పుడు ధర్మం గురించి చెప్తున్నారు ఆయన, స్వధర్మం గురించి. సరే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నావు, సరే అది పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి కదా, క్షత్రియుని స్వధర్మం ఏంటి? అసలు స్వధర్మం అంటే ఏంటి? వారి వారి సంస్కారాలను బట్టి జీవుళ్ళు వేరువేరుగా జన్మిస్తూ ఉంటారు. అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో మనం జన్మలు తీసుకుంటూ ఉన్నాం. ఆయా సంస్కారాలను బట్టి ఆయా జీవుళ్ళ స్వభావాలు ఉంటాయి, నడవడికలు ఉంటాయి. ఈ స్వభావాన్ని స్వధర్మము అంటారు. ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క రకమైన స్వధర్మం ఉంటుంది. బ్రాహ్మణులు దైవ కార్యాలు, వేదాధ్యయనము, అధ్యాపనము, దానము, పరిగ్రహం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడే వారి వాసనలు ఖర్చు అవుతూ ఉంటాయి. అందుకు తగినట్లుగానే వారి శరీరాలు, మనోబుద్ధులు ఖర్చు ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే క్షత్రియులు యుద్ధం చేయాలి, అందుకు తగినట్లుగానే వారి శరీరాలు దృఢంగా బలంగా ఉండి వారి మనోబుద్ధులు ధైర్య సాహసాలతో కూడి ఉంటాయి. దేశాన్ని, ప్రజలను రక్షించడానికి శత్రువులతో యుద్ధం చేయడం, తన సంస్కృతిని రక్షించుకోవటం క్షత్రియ ధర్మం. అలా చేసినప్పుడే వారి వాసనలు ఖర్చు అవుతాయి. కనుక యుద్ధం నీ స్వధర్మం. అంతేకాదు, స్వార్థపూరిత కారణాలతో కాకుండా ధర్మం కోసం యుద్ధం చేయవలసిన రావడం నీ అదృష్టం. ఇప్పుడు ఇక్కడ స్వార్థం కోసం చేయట్లేదు కదా తను, అర్జునుడు తన ధర్మం నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నాడు, తన స్వధర్మం కోసం చేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు 5 ఊళ్ళు కూడా ఇవ్వము, సూది మనం మోపినంత కూడా ఇవ్వము, మేము యుద్ధమే చేస్తాం అన్నందువల్ల చేస్తున్నారు. అందుకని ఇదేం తప్పు కాదు, స్వధర్మం అది. కనుక ఓ అర్జున, ధర్మదేవతకు హాని జరిగి కన్నీరు కారుస్తుంటే సుక్షత్రియ వంశంలో జన్మించిన నీవు చేతకాని వాళ్ళ చేతులు ముడుచుకుని కూర్చుంటావా? స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మం అంటావా? నీ చుట్టూ ఉన్నది క్షత్రియ వీరలోకం, నీలో క్షత్రియ రక్తం పారుతోంది.
తీరా యుద్ధ రంగంలోకి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, గుండె ఎదురుతోంది, నాలుగు పిడచగట్టిపోతోంది, చేతుల్లో సత్తువు లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడతావు, ఆ పిరికి మాటలు. ఒకడు భార్య మీద అలిగి బావిలో దూకుతానని పరిగెత్తాట. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు లోపలికి వేసి గట్టు మీద కూర్చున్నట్ట. ఇంతలో పక్కింటి వాడు వచ్చి, ఏమిటలా కూర్చున్నావు, బావిలో దూకుతావేమని పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, దూకుతానంటూ అన్నాడు. అంటే దానికి ఆ ధీరోదాతుడు ఏమన్నా అంటే, బావిలోకి దూకితే కప్పలు కరుస్తాయేమని భయంగా ఉందిరా అన్నట్ట. అలానే ఆగిపోయి అక్కడే కూర్చుని కాళ్ళు కిందకేసి కూర్చున్నట్ట. అలాగా నువ్వు కూడా యుద్ధానికని వచ్చావు, యుద్ధానికని వచ్చి ఇదే ధర్మం కాదు అది ఇది అని నీతి వాక్యాలు పలుకుతున్నావు. ధర్మపక్షంలో నిలిచి అధర్మాన్ని ఎదిరించడం క్షత్రియ వీరధర్మం. భీష్మ ద్రోణులంతటి వారు నీకు ప్రతియోధులుగా ఎందుకు నిలిచారు? స్వధర్మ పరిపాలన కొరకే. వాళ్ళ స్వధర్మం వాళ్ళు పాలించడానికే వాళ్ళు వచ్చి కూర్చున్నారు యుద్ధం కోసం. నీ ఎదురుగా ఉన్న భీష్ముడు తన గురువు పరశురాముడితో ఎందుకు యుద్ధం చేశాడు? క్షత్రియ ధర్మం కాబట్టే. అసలు క్షత్రియుడు అంటే ఎవరో తెలుసా? ఏమిటో తెలుసా? క్షతము అంటే దుఃఖము. క్షతము నుండి ప్రజలను రక్షించేవాడే క్షత్రియుడు. అంటే క్షతము అంటే దుఃఖం. ఆ దుఃఖం నుంచి ఎవరైతే రక్షిస్తారో వాళ్లే క్షత్రియులు. ధర్మాన్ని రక్షించడం కోసం నీవు కోరకుండానే వచ్చి పడిన ఈ ధర్మయుద్ధాన్ని వద్దంటున్నావు నువ్వు. ఇదెక్కడి చేదస్తం నీకు? ధర్మభ్రష్టుడు కావద్దు అర్జున. స్వధర్మం తల్లి లాంటిది. భార్యని ఏరి కోరి తెచ్చుకోవచ్చు, అవసరమైతే వదులుకోవచ్చు, కానీ తల్లి విషయం అలా కాదు. అక్కడ నీ నిర్ణయం ఏమీ ఉండదు. అలాగే స్వధర్మం నీ జన్మతో నిర్ణయమై ఉంటుంది. క్షత్రియుడిగా జన్మించావు గనక యుద్ధం చేసి తీరాల్సిందే అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పేస్తున్నారు. బల్లబుద్ధి మరి దుర్మార్గుల్ని శిక్షించడానికి, ధర్మాత్మల్ని కాపాడటానికి, భూభారాన్ని తొలగించడానికి, శాంతి సౌఖ్యాలు నెలకొల్పడానికి చేసే యుద్ధం ధర్మయుద్ధమే. అట్టి యుద్ధాన్ని చేయటం కన్నా శ్రేయోదాయకమైనది క్షత్రుడికి మరేముంటుంది అని ప్రోత్సహిస్తూ, అర్జున ఈ విషయంలో నువ్వెంతో అదృష్టవంతుడివి అని చెప్తూ, ఎందుకు ఆ అదృష్టవంతుడు అంటున్నారనేది తర్వాత శ్లోకంలో రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే రేపు రాత్రి 8:30 కల్లా అందరూ కూడా వచ్చేసేయండి. మనకి చక్కగా 8:30 నుంచి 9 వరకు మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెడిటేషన్ లో పాల్గొందాం. ఓకేనా? ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే మా మేడమ్స్ తో మాట్లాడి చక్కగా నేర్చుకోండి. రేపు మళ్ళీ 4 శ్లోకాలు పెడతారు ఇవాళ. ఆ 4 శ్లోకాలు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ పాతవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ రోజుకి 4 పాతవి, 4 కొత్తవి ఇచ్చే 4 ఇలా మీరు నేర్చుకుంటూ ఉంటే, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీరు మళ్ళీ శుక్ర శనివారాల్లో చదివే టైంకి మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ మనం రేపు రాత్రి 8:30 కల్లా కలుసు. ఎవరైనా మాట్లాడతారా? అక్కర్లేదు కదా ఇంకేమి? ఓకే, థ్యాంక్ యూ. శేషమణి గారు, శోభారాణి గారు, సుధాకర్ సారు, వాణి అందరికి థ్యాంక్ యూ. తిరిగి రేపు రాత్రి 8:30 కల్లా కలుసుకుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. బాయ్ బాయ్.